రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏసీపీ వలలో చిక్కారు. 8 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ధరణిలో మార్పులు చేసేందుకు 8 లక్షలు డిమాండ్ చేశారు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి. ప్రస్తుతం అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో నిన్న సాయంత్రం నుంచి సోదాలు జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎంవి భూపాల్ రెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టారు. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఉన్న ఇద్దరు అధికారులు ఎవరైతే అడిషనల్ కలెక్టర్ అలాగే సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి ఇద్దరిని కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ధరణికి సంబంధించిన ఒక దాంట్లో ఒక చిన్న సహాయం కావాలని ఒక బాధితుడు వచ్చి అడగడంతో 8 లక్షల రూపాయలు లంచం అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే బాధితుడు కూడా ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పూర్తి నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు మదన్ మోహన్ రెడ్డి ఎవరైతే సీనియర్ అసిస్టెంట్ ఉన్నారో అతనితో పాటు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డిని కూడా అదుపులో తీసుకున్నారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే కలెక్టరేట్లో కూడా వారి ఛాంబర్లో కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సోదాల సమయంలో కూడా కొన్ని విలువైన పత్రాలు దొరికినట్టుగా కూడా ఏసీబీ అధికారులు తెలిపారు. అంతేకాకుండా బ్రైబ్ తీసుకున్న అమౌంట్తో పాటుగా మొత్తం టోటల్గా 16 లక్షల రూపాయల నగదు లభించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే 16 లక్షల రూపాయల నగదుతో పాటు కొన్ని ఆస్తి పత్రాలను కూడా జప్తు చేసుకున్నారు. అయితే ఎవరైతే ఇద్దరు అధికారులు ఉన్నారో భూపాల్ రెడ్డి అడిషనల్ కలెక్టర్తో పాటు మదన్ మోహన్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ను కూడా ఏసీబీ అధికారులు బంజారాహిల్స్ ప్రధాన కార్యాలయానికి కూడా తీసుకుని వెళ్లారు. అయితే పూర్తిగా ఇక్కడ నిన్న సాయంత్రం నుంచి కూడా సోదాలు నిర్వహించారు. నిన్న రాత్రి సమయంలో పెద్ద అంబర్పేట వద్ద లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు అక్కడికి వెళ్లి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డిని కూడా అదుపులో తీసుకున్నారు. అయితే అంతకు ముందే ఏదైతే భూపాల్ రెడ్డి చెప్పడంతోనే సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి ఇదంతా చేసినట్టుగా కూడా ఆయన విచారణలో తెలిపారు. దీంతో అధికారులు కూడా అతనిపై నిఘా పెట్టి అక్కడి నుంచి పెద్ద అంబర్పేట వద్ద బ్రైబ్ అమౌంట్ తీసుకుంటున్న సమయంలో కూడా భూపాల్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు. బాధితుడు జకిరెడ్డి ముత్యం రెడ్డి అనే వ్యక్తి కూడా కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రోహిబిటెడ్ ఏరియాలో ఉన్న పూర్తి ఒక 14 గుంటలకు సంబంధించి కూడా దానికి విషయంలో సహాయం అడగా 8 లక్షల రూపాయలు లంచం అడిగినట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో పూర్తిగా నిన్న సాయంత్రం నుంచి కూడా ఏసీబీ అధికారులు ఎక్కడైతే భూపాల్ రెడ్డి అలాగే మదన్ మోహన్ రెడ్డి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించాలి. అలాగే ఇక్కడ కలెక్టరేట్లో కూడా ఆయన ఛాంబర్లో కూడా సోదాలు నిర్వహించినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కూడా పూర్తిగా ఇప్పుడు సోదాలు ముగిశాయి. వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని కూడా ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అయితే పూర్తిగా ఈ ఏదైతే కేసు ఉందో దర్యాప్తులో ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు తెలిపారు. కెమెరామెన్ నాయుడుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.